హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఒక గ్రామంలో తనిఖ అనే ఒక యువతి ఉండేది. ఆ యువతి చాలా పేద కుటుంబంలో జన్మించింది. ఇంకా ఆ యువతి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వ్యవసాయం పని చేస్తూ ఉండేవారు. ఇంకా యువతి వాళ్ళ నాన్న పేరు లక్ష్మయ్య. లక్ష్మయ్య ఎప్పుడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే తనకి ఆస్తిపాస్తులు కూడా లేవు. ఇంకా ఒకరోజు లక్ష్మయ్య ఎక్కువగా కష్టపడుతూ ఉండేవాడు. అయితే ఎలాగైనా నేను మా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అని యువతి అనుకున్నది. అయితే లక్ష్మయ్య ఎప్పుడు కష్టపడుతూ ఉండేవాడు. కానీ లక్ష్మయ్య కష్టపడటం చూసి తనిఖ చాలా బాధపడేది. ఇంకా ఒకరోజు లక్ష్మయ్య తన కూతురైన తనిఖ దగ్గరికి వచ్చి, చూడమ్మా, మనం ఈరోజు కష్టాల్లో ఉన్నాము, నష్టాల్లో ఉన్నామని మనం ఏ రోజు బాధపడకూడదు. మనం చేసే మన మంచి పనే మనని కాపాడుతుంది అని చెప్పాడు. అయితే ఈ విషయాలన్నీ తనిఖ చెవిన బాగా పడ్డాయి అన్నమాట. అయితే ఎలాగైనా నేను కష్టపడి చదువుకొని మా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి అనుకున్నది. అలానే అనుకొని తను కష్టపడి చదువుకొని చదువులో బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించింది. అలా ఉద్యోగం సంపాదించడంతో తనిఖ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా కొద్ది రోజులకు తనిఖ వాళ్ళ తల్లిదండ్రులకు బాగా సహాయం చేయడం మొదలుపెట్టింది. అప్పుడు తనిఖ వాళ్ళు పేద కుటుంబం నుంచి ఉన్నతమైన కుటుంబానికి చేరాడు. ఇంకా ఈ విషయంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, తనిఖ ఎప్పుడు వాళ్ళ నాన్న పేదవాడిగా ఉన్నాడని ఏ రోజు బాధపడలేదు. తన మంచి జీవితాన్ని తనకి అందించినందుకు తనిఖ చాలా ఆనందపడింది. ఈ విషయంలో తనిఖ తల్లిదండ్రులను చాలా ప్రేమించుతుంది. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులను తనిఖను చాలా చాలా బాగా గౌరవించారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ వాయిస్ ఆఫ్ కేశవాన్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.